అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు నా యూట్యూబ్ ఫాలోవర్స్ అందరికీ కూడా నా ఏమంటారో నాకు తెలియదు కానీ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు మా ఫ్రెండ్ నిత్య వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను స్వప్న నా బెస్ట్ ఫ్రెండ్, నిత్య నా బెస్ట్ ఫ్రెండ్, మేము ఫ్రెండ్స్. అదే మా ఫ్రెండ్ వీడియో తీస్తుంది నిత్య. నేను ఈరోజు అయితే నిత్య వాళ్ళ ఇంటికి వచ్చానండి. కానీ మా ఫ్రెండ్స్కి ఎందుకో ఒకసారి తాటి బెల్లం కాఫీ పెట్టి చూపించాలని అదే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. తాటి బెల్లానికి కావాల్సిన ఏంటి? తాటి బెల్లం, పాలు, కాఫీ పొడి. ఈ తాటి బెల్లం వచ్చి మీకు నార్మల్గా దొరుకుతుందండి ప్రతి బెల్లం, కానీ ఇదైతే తాటి చెట్టు నుండి తీస్తారండి. ఇది కళ్ళు ద్వారా వచ్చేది ఈ తాటి బెల్లం అంటేనే. కానీ హెల్త్ పరంగా చాలా అంటే చాలా మంచిది. అదేమి ఉండదు. చాలా అంటే చాలా బెస్ట్ అయిన ఫుడ్ ఇది. ఎందుకంటే షుగర్ పేషెంట్లే కాదు, బీపీ పేషెంట్లే కాదు, ఎవరైనా సరే దీన్ని అవైలబుల్గా తీసుకోవచ్చు. అలాగని చెప్పి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదండి. ఏదైనా సరే సమాన పాలలో తీసుకుంటే ఎవరికి ఏమీ కాదు. వచ్చేయండి, కాఫీ పెడతా. ఇలాగా చెయ్యండి, కాఫీ పెట్టండి. ఇక్కడ గొంతులు ఆరిపోతాయి. రండి ఫ్రెండ్స్, రండి. ఇదిగో కాఫీ పెట్టినకి పాలు అయితే వేసుకున్నాము. ఎలా చూడండి, పాలు పోసాను. అంటే మరి ప్యూర్ పాలు ఏమి కాదు. ఒక గ్లాసుడు పాలు పోసుకుంటే ఒక హాఫ్ గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే ప్యూర్ పాలు కూడా తాగు. పాలు పోసేటి కొంచెం చూపించరా ప్లీజ్? అవునా, రండి పోద్దాం. నేనైతే మీకోసం డైరెక్ట్ గానే పోస్తున్నానండి. దాన్ని బట్టి మీరు వాటర్ కలుపుకోండి. ఓకేనా? ఇవి పాలు అయితే బాగా మసలాలండి. మసిలిన తర్వాత మీకు కాఫీ అనేది టేస్ట్ వస్తుంది. ఓకేనా? హాయ్ అండి. ఇప్పుడైతే పాలు అయితే మనకి మసులుతున్నాయి కదా. పాలు మసిలేటప్పుడు డైరెక్ట్ గా ఇందులో బెల్లం అనేది వేయొద్దండి. ఎందుకంటే వేస్తామంటే పాలు కొన్ని చోట్ల, ఎందుకంటే మనకి ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్ముతారు కాబట్టి పగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం పక్కనే సిరప్ అంటే బెల్లం పాకు పట్టుకుందాం. రండి, కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి. అంటే మీరు ఎన్ని కాఫీలు తాగుతారన్న దాన్ని బట్టి. ఓకేనా? మేము ఇప్పుడైతే 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మేము 4 కాఫీలు రెడీ చేస్తున్నామండి. దానికి మీరు కొంతమంది ఎక్కువ తాగుతారు, కొంతమంది తక్కువ తాగుతారు కాఫీ. అదే ఏంటంటే బెల్లం, దానికోసం అని చెప్పేసి నేను 4 మెంబర్స్కి నేను ఇంత అయితే వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఎక్కువైతే పాలు అయితే ప్యూర్ పాలు పోసాం కాబట్టి. ఓకేనా? దీన్ని అయితే బాగా సిరప్ చేసుకొని కాఫీ దీన్ని సిరప్ రెడీ చేద్దామండి. ఇది బాగా పాకం అయ్యేసరికి అవి పాలు మసులుతాయి. 2 కలిపి కాఫీ పొడి వేసి కలుపుతానండి. పాలు పొంగుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, పాలు అయితే మసులుతున్నాయి. మనకు సిరప్ కూడా రెడీ అవుతుంది. ఒక్క సెకండ్ మసిలిన తర్వాత కాఫీ అయితే రెడీ చేసి చూపిస్తాను నేను. ఈవినింగ్ కాఫీకి అందరూ వచ్చేసేయండి. మా ఇంటికి అయితే రెడీ అయిపోయింది. రెడీ అయింది. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఎందుకంటే దీన్ని కొంచెం ఉడకబెట్టుకోవాలండి. ఎందుకంటే దీనిలో మా ఆంధ్ర భాషలో చెప్పాలంటే చిన్న చిన్న తడపలు, అవి గడ్డి అంతా ఉంటుంది కదా, అవంతా పోవాలి అంటే ఇదిగో ఇలా ఉడకబెట్టుకోవాలి. దీన్ని ఉడకబెట్టుకొని మనకి ఈ సిరప్ ఉంది కదా, దీని అవసరం అయితే మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. మీకు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు దీన్ని తీసి కాఫీ పొడి వేసుకొని కూడా మీరు కలిపచ్చు. ఓకేనా? ఈ కాఫీ కలుపుతాను చూడండి. రండి, కాఫీ ఎలా కలపాలో చూపిస్తాను. అమ్మ నాకు కాఫీ కాఫీ అయితే రెడీ చేస్తాను. ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా సిరప్, బెల్లం సిరప్, కాఫీ పొడి వేసి అంటే ఎక్కువ తాగుతాం ఇలా చేసి పెట్టుకుంటాం. మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి.
షుగర్లు వచ్చేసి చాలా షుగర్ బీపీలు వచ్చేసి చాలా బాధపడుతున్నాం కాబట్టి షుగర్ అయితే వాడొద్దండి. బెల్లం అనేది మాత్రం 100% బెల్లం వాడండి. అది కూడా ఎక్కువ వాడకూడదండి. దానికంటూ ఒక లిమిట్గా వాడుకోండి. ఓకేనండి. నమస్తే అండి. బాయ్ అండి. నమస్తే. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తామండి. బాయ్ అండి.